సీఎం రేవంత్ రెడ్డి చరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్కి ఎదురు లేదు అనే సమయంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డి ఆ తర్వాత పీసీసీ పగ్గాలు చేపట్టి ఏ రకంగా కేసీఆర్ని తెలంగాణ రాష్ట్రంలో ఓడించాడో మనమందరం చూశాము. కాంగ్రెస్ పార్టీలో హేమీలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ అధిష్టానం మాత్రం రేవంత్ రెడ్డినే నమ్మింది. కేవలం రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇస్తేనే కేసీఆర్ని ఢీ కొట్టగలమని రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిని చేసింది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీని ఓడించి రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కేవలం తెలంగాణ రాష్ట్రానికే రేవంత్ రెడ్డిని పరిమితం చేయకుండా ఇతర రాష్ట్రాల్లోనూ ఆయనను క్యాంపెయిన్కు వాడుకోవాలి అని ఏఐసీసీ భావిస్తుంది. ఇందులో భాగంగానే ఎలక్షన్ కమిషన్కు పంపిన నేషనల్ స్టార్ క్యాంపెయినర్ లిస్టులో రేవంత్ రెడ్డి పేరును పెట్టింది. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్రలతో పాటు బీహార్, గుజరాత్ రాష్ట్రాల పీసీసీలకు కూడా సమాచారాన్ని ఇచ్చింది. రేవంత్ రెడ్డి హాజరయ్యేలా సభలను ప్లాన్ చేసుకోవాలి అని ఏఐసీసీ సూచించింది. కేరళలో పర్యటించిన రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ పోటీ చేస్తున్న వాయనాడ్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ పోటీ చేస్తున్న పూజ సెగ్మెంట్లలో రేవంత్ రెడ్డి ప్రచారం చేశాడు. ఒక సభకు హాజరైన రేవంత్ రానున్న రోజుల్లో మరికొన్ని సభలకు అటెండ్ కానున్నారు. ఈ నెల 20న మెదక్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్లో పాల్గొన్న అనంతరం కర్ణాటకలో ప్రచారానికి వెళ్లనున్నట్లు సమాచారం. దానికి సీఎం రేవంత్ రెడ్డిని రాష్ట్రాల్లో కూడా ప్రచారం చేసే విధంగా ప్లాన్ చేస్తుంది ఏఐసీసీ. మహబూబాబాద్ జిల్లాలో నేడు సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ నామినేషన్ కార్యక్రమానికి రేవంత్ రెడ్డి గారు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే భారీ బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గారు ప్రసంగించనున్నారు. సీఎం హోదాలో తొలిసారి మానుకోటలో రేవంత్ పర్యటించనుండడం గమనార్హం. ఇప్పటికే సభ ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్ రెడ్డి పరిశీలించారు.